వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా దేవుని నామంలో క్షేమముగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధిలో ఉండాలని మా కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. ఈరోజు మరొక వీడియో ద్వారా దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3:23 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమణి, కృపామణి, దయామడుగున ప్రభావ మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొక వాక్యం ద్వారా నా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడబోతున్నారని, నా ద్వారా నాయన ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానము సరిపోదు నాయన. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, వినుచున్న వారితో మాట్లాడి నన్ను, మమ్మల్ని, నా అందరినీ నాయన విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ గలతీయులు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? విశ్వాసం వెల్లడి కాకమునుపు మనం ఎలాగున్నాము? ధర్మశాస్త్రానికి లోబడిన వారముగా ఉన్నాం, ధర్మశాస్త్రానికి లోనైన వారముగా ఉన్నాం, ధర్మశాస్త్రాన్ని అవలంబించవలసిన వారుగా ఉన్నాం. ఇప్పుడు మరి ఆ ధర్మశాస్త్రము కఠినమైంది, ఆచరించడం కష్టమైందని యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకంలో ధర్మశాస్త్రమును కొట్టివేసి ఆయన ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆ చెర నుండి విడిపింపబడినట్టుగా మనం ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తోంది. అప్పుడు చెరలో ఉంచబడినట్లు ఉన్నాము, ఇప్పుడు ఆ చెర నుండి విడిపింపబడి వారుగా ఉన్నాం. గర్జించిన కాలంలో అంటే పాత నిబంధన కాలంలో మనకి దేవుడు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం. అది ఎలాగుంది? అది ధర్మశాస్త్రం అనే శిక్షకుని క్రింద మానవులు వచ్చినట్టుగా చూస్తున్నాం. దాని ద్వారా విశ్వాసానికి దేవుడు మార్గం సిద్ధపరిచాడు, దారి సిద్ధపరిచాడు విశ్వాసానికి. ఎందుకంటే ధర్మశాస్త్రం మూలంగా ధర్మశాస్త్రం మూలంగా మానవుడు దేవుని న్యాయ విధిని తెలుసుకుంటాడు. ధర్మశాస్త్రం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? మానవుడు ఏం తెలుసుకున్నాడంటే, ఇప్పుడు కూడా మనం ఆ పాత నిబంధనల్ని చదువుకుంటూ ఉంటే దేవుని యొక్క న్యాయ విధిని తెలుసుకుంటాడు మానవుడు. దాని మూలంగా తన యొక్క నిస్సహాయత గ్రహిస్తాడు మాట. తను ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడం చాలా కష్టమని తెలుసుకుంటాడు మాట. ఆ ధర్మశాస్త్రం మూలంగా గ్రహిస్తాడు. ఆ తర్వాతే దేవుడు చూపిన విశ్వాస మార్గాన్ని సంతోషంగా అనుసరించగలడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే గ్రహించి అది కష్టమని తెలుసుకుంటాడో ఆ తర్వాతే దేవుడు చూపిన విశ్వాస మార్గాన్ని సంతోషంగా అనుసరించగలడని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడు ఇప్పటికీ మనల్ని విశ్వాసంలో బంధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన విశ్వాసంలో మనలందరినీ బంధిస్తూ ఉన్నాడు మాట. మరి మనము ఆయన విశ్వాస మార్గంలో బందీలముగా ఉన్నామా? మన మనస్తత్వాలు, పరిస్థితులు, పరీక్షలు, నిరాశలు, నిస్పృహలు ఇవన్నీ మనలను నలుమూల నుండి కట్టివేసి విడిపించుకోవడానికి ఏకైక మార్గమైన విశ్వాస మార్గం వైపుకు మనం వెళ్ళేలా చేస్తాయి. ఈ విశ్వాస మార్గంలో ఉన్నప్పుడు మన పరిస్థితులు, మనస్తత్వాలు, పరీక్షలు, నిరాశలు, నిస్పృహలు ఇవన్నీ మన నలుమూలన నుండి చుట్టుముట్టినప్పుడు, అవన్నీ మనని కట్టేసినట్టుగా ఉన్నప్పుడు వాటిని విడిపించుకోవడానికి ఏకైక మార్గం విశ్వాస మార్గం అన్నమాట. ఆ విశ్వాస మార్గం వైపు, ఆ పరిస్థితుల గుండా, ఆ పరిస్థితులను జయించడానికి, ఆ మనస్తత్వాలను జయించడానికి, ఆ పరీక్షల నిరాశల నుండి మనం మళ్ళించుకునేలాగా ఈ విశ్వాస మార్గంలో మనం ఎన్నుకొని దానిలో పయనిస్తామన్నమాట. మోషే ప్రారంభంలో తన స్వశక్తి చేత అధికారాన్ని, హింసని ప్రయోగించాడు. మోషే మొదట ఏం చేశాడు? తన స్వశక్తి చేత అధికారాన్ని, హింసని ప్రయోగించినట్లుగా మనం చూడగలుగుతాం. తన ప్రజలను విమోచించాలని అవి ఉపయోగించి
తన ప్రజలను విమోచించాలని, ఆ బానిసత్వం నుండి విడిపించాలని చూశాడు. దేవుడు అతడి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో బంధించేశాడనమాట. అప్పుడే దైవ కార్యాలు చేయడానికి సమర్థయ్యాడు. ఎప్పుడైతే ఆ 40 సంవత్సరాల అరణ్య మార్గంలో బంధింపబడ్డాడో అనేకమైన కార్యాలు, దేవుని యొక్క కార్యాలు చేయడానికి ఆయనకి శక్తిమంతుడయ్యాడు, సమర్థుడయ్యాడు మాట. పరిశుద్ధాత్మ పౌలు శీలను ఐరోపాలో సువార్త చెప్పమని ఆదేశించాడు మాట. వాళ్ళు ఫిలిప్పీకి చేరుకున్నారు. అక్కడ సువార్త ప్రకటిస్తుంటే ఎన్నో కొరడా దెబ్బలు తిన్నారు, చెరసాల పాలయ్యారు, బొండ కొయ్యల్లో బందీలయ్యారు, బొండలు బిగించబడ్డాయి, కాళ్ళకి బందీలయ్యారు. కారు చీకటిలో అర్ధరాత్రి వేళ వాళ్ళు స్తుతి గీతాలు పాడుతున్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తోంది. దేవుడు వారిని ఆ స్తుతి గీతాల ద్వారా, ఆరాధన ద్వారా వాళ్ళ యొక్క మరణ ఆలకించి వాళ్ళని విడిపించినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి కాల సమయంలో మన పరిస్థితులు, మన మనస్తత్వాలు, మన పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు మనం విశ్వాస మార్గంలో ఎలా ఉన్నాము, స్థిరముగా ఉన్నామా మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఆరాధిస్తున్నామా, ఆ పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని ఇంకా స్థిరముగా పట్టుకుని జయం పొందేలాగా స్తుతి గీతాలు పాడుతున్నామా, ఆరాధనలో సాగిపోతున్నామా మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఓ నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. మనం ఎలాగా విశ్వాస మార్గంలో అనేకమైన పరిస్థితుల గుండా, అనేకమైన నానా విధమైన సోదరుల గుండా వెళ్తున్నప్పుడు మన ప్రయాణం, విశ్వాస ప్రయాణం ఎలాగుంది అన్నది మనం పరీక్షించుకోవాలి. అలాగే యోహాను పద్మాసు ద్వీపానికి ప్రవాసంగా పంపించేశారు. యోహాన్ని పద్మాసు ద్వీపానికి పంపించేశారు. విశ్వాసంతో అతడు బందీ అయ్యాడు. అక్కడ ఆ పద్మాసు ద్వీపంలో యోహాను బందీ అయినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాంటి బంధకాలు లేకుంటే అతడు దేవుని మహిమాన్వితమైన దర్శనాలను చూసేవాడు కాదేమో. ఆ బంధకాలు, ఆ శోధనలు లేకుంటే దేవుని యొక్క మహిమకరమైన దర్శనాలను, మహిమాన్వితమైన మహామహా అంటే గొప్ప గొప్ప మహిమగల మహిమాన్వితమైన దర్శనాలను యోహాను చూసేవాడు కాదేమో. కాబట్టి మనము అనేక శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆ శోధన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. మామూలు పరిస్థితుల కంటే ఆ పరిస్థితుల్లోనే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మన విశ్వాసం గట్టిగా పట్టుకుని ప్రార్థన చేస్తూ, స్తుతి గీతాలు పాడుకుంటూ ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడని మనము వీటి ద్వారా తెలుసుకోగలుగుతాం. మనకి ఏదైనా పెద్ద కష్టం వచ్చిందా, ఏదైనా గొప్ప నిరాశ కానీ, నష్టం కానీ, చెప్పలేనంత దిగులు కానీ సంభవించినప్పుడు, మనకి అనేకమైన శోధనలు వస్తాయని చెప్పారు. అనేకమైన కష్టాలు, నష్టాలు, నిరాశలు, నిస్పృహలు, నష్టాలు, దిగులు, కృంగిపోయిన పరిస్థితులు సంభవించినప్పుడు ఆ కష్టకాలంలో ఎలా ఉన్నాం, ధైర్యం తెచ్చుకోవాలి. మనం ఎలా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. ధైర్యంగా ఉన్నావా, ధైర్యం తెచ్చుకుంటున్నావా, విశ్వాసంలో నువ్వు ఆ చెరలో ఉన్నవా, విశ్వాసం అనే చెరలో ఉండి వాటిని జయించడానికి ధైర్యం తెచ్చుకుంటున్నావా, నీ కష్టాన్ని సరైన దృష్టితో చూస్తున్నావా, దాన్ని దేవునికి అప్పగిస్తున్నామా, నేను ఆ కష్టాలని ఆ విశ్వాసంలో ఉన్న చెరలో ఉండి దేవునికి అప్పగిస్తున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. అన్ని విషయాలు సమకూడి జరిగేలా చేసే దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ఆ పరిస్థితిలో మనం అన్నీ సమకూడి జరుగుతాయని విశ్వాసంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి స్తుతి గీతాలు పాడుకుంటూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే, ఆయన వైపు దృష్టి సారించి విశ్వాసం అనే ప్రయాణం చేస్తూ ఉంటే, లేకపోతే విశ్వాసం అనే చెరలో ఉండి నీవు కనిపెడుతూ ఉంటే ఎన్నో దీవెనలు పొందుకుంటాం. నేను ఎన్నో దీవెనలు పొందుకుంటాం మాట. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. అలా నిలబడినప్పుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. సాధారణ పరిస్థితుల్లో కనిపించిన దీవెనలు, సహాయము, దేవుని నడిపింపు నీకు ఆ కష్టాల సమయంలో, ఆ నిరాశ, నిస్పృహ, కృంగిపోయిన దిశలలో, కృంగిపోయిన పరిస్థితుల్లో, ఆ నిరాశ నిస్పృహలో సహాయం అందుతుంది. కనిపించని దీవెనలు ఎన్నో ఉంటాయి, ఎన్నో దీవెనలు. అవి జయించిన తర్వాత
ఆ శోధనలో నిలబడి జయించిన తర్వాత, ఆ కష్టాన్ని ఓర్చుకొని నువ్వు జయించిన తర్వాత ఎన్నో దీవెనలు దేవుడు నీకు సహాయం చేయడమే కాకుండా ఎన్నో దీవెనలు నీకు వస్తాయి. దేవుడు నడిపింపప్పుడు నీకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అవి జయించడానికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయా మార్గాల గుండా ఆ కఠినమైన పరిస్థితిలో దేవుడు నిన్ను నడిపించి, దేవుడు నిన్ను నడిపించి సహాయం చేసి నీకు విడుదల ఇచ్చి ఎన్నో దీవెనలు ఇస్తాడు. నీ చెరమూలంగా నువ్వేగాక, అంతేకాకుండా ఆ కష్టాల్లో మనమే కాకుండా మన చుట్టూ ఉన్న చాలామంది గొప్ప వెలుగును దీవెన్ను పొందుతారు. ఎలాగంటే మన పట్ల దేవుడు చేసే కార్యాలు చూస్తారు, ఆ దీవెనలు చూస్తారు. దేవుని యొక్క గొప్ప వెలుగు సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన పొరుగు వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి మన దేవుడిని, నిజమైన దేవుడు వీళ్ళ పట్ల గొప్ప కార్యాలు చేశారని ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా దీవెనను చూడమే కాకుండా వాళ్ళు కూడా విశ్వసించి దీవెనలు పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రం నుండి క్రీస్తును విశ్వసించడం ద్వారా, ధర్మశాస్త్రం నుండి ఆ ధర్మశాస్త్రం జయించలేము కాబట్టి క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనము దేవుని కుటుంబానికి చెందడానికి మార్గంగా మారే ప్రాముఖ్యతను తెలియచేస్తుందన్నమాట. విశ్వాసం మారే ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. దేవుని కుటుంబంలో చెందడానికి, దేవుని కుటుంబానికి చెందేవారిగా ఆ మార్గం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. పరలోకం ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండడం ద్వారా సాధించలేము. ఆ ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండడం ద్వారా పరలోకాన్ని మనం పొందలేము. కానీ యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందగలం, పరలోకం చేరగలమని, ఈ యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా సాధించగలమని, నిశ్చయంగా సాధించగలమని చెబుతుందన్నమాట. ఇది విశ్వాసులమైన మనందరికీ వారి నేపథ్యంతో సంబంధం లేకుండా ఒకే కుటుంబంగా చేస్తుందన్నమాట. మన బ్యాక్గ్రౌండ్, మన ఇది అదేమీ లేదు. కేవలం విశ్వసించడం ద్వారా, దేవుడి మీద యేసుక్రీస్తు ప్రభుపై విశ్వాసం ఉంచడం ద్వారా ఈ నిత్య జీవం పొందడమే కాకుండా మన దేవునితో విశ్వాసలో కుటుంబంలో చేరతాము, ఒకే కుటుంబంగా చేరబడతాం అన్నమాట నిశ్చయముగా. దీంతో మన బ్యాక్గ్రౌండ్ అదేమీ సంబంధం లేదు. మన కులము, గోత్రము, మన చదువు, విద్య, మన అందం, ఇవన్నీ విద్య, ఉద్యోగం ఇవేమీ కాదు. కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందడము, తర్వాత యేసుక్రీస్తు వారి కుటుంబంలో చేరడం, మనందరం ఏక కుటుంబంగా చేరడం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా ఇవి సాధ్యపడతాయని నిశ్చయంగా దేవుని వాక్యం సెలవిస్తోంది. విశ్వాసులందరినీ ఒకే కుటుంబంగా చేసే లాగా ఈ యేసుక్రీస్తు ప్రభుపై విశ్వాసం ఉంచడం ద్వారా తెలుస్తుందని అది నొక్కి చెప్తుంది అన్నమాట. నిశ్చయముగా ఇది జరుగుతుందని తెలియచెప్తోంది. మరొకసారి చెప్తాను, మన ఉద్యోగాలు, మన చదువులు, మన గొప్పతనము కాదు. యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా ఒక కుటుంబంగా మార్చబడతాము, నిత్య జీవాన్ని పొందుకుంటాము. దేవుడి వాక్యాన్ని దీవించుడుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమలను, కృపామని, దయామడిన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీరు మాతో మాట్లాడినందుకు వదనాలు తండ్రి. ఆయన మీపై అధికమైన పట్టుదల కలిగిన విశ్వాసంతో మేమందరం ముందుకు సాగిపోయి మా పరిస్థితులు, మనస్తత్వాలు, కఠినమైన కష్ట నష్టాలు, పరీక్షలు, శోధనలు అన్నీ భరించి నీ వైపు చూస్తూ నా ప్రభా విశ్వాస మార్గంలో స్థిరముగా పయనించే కృపను గురించి మీరే సహాయం చేసి మహిం పొందని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమిక్లీనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె దేవుడి వాక్యం దీవించగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, నా ఆరోగ్యం గురించి, మా కుటుంబాల గురించి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక.